భూమి మీద ఉన్న సంఘము ఈ యొక్క జనరేషన్స్ లో ఎలా ఉండే తెలుసా? వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే సంఘంలో కొన్ని విభేదాలు వస్తాయండి, సంఘంలో కొన్ని గొడవలు వస్తాయండి, సంఘంలో ఒకరంటే ఒకరు పడని పరిస్థితికి వస్తుందండి. ఈరోజు గమనించండి, మనము ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరిని ద్వేషిస్తున్నాం? దేవుడు ప్రేమను చూపించమన్నాడు. ప్రియమైన సంగమా, అది నేను ఎంత ద్వేషించినా సరే, ప్రియమైన సంగమా, ఇది ఆదిమ సంఘము. ప్రియమైన సంగమా, ఈ సంఘము ఎలాగుంటుందో తెలుసా? పరిశుద్ధాత్మతో నడిపించబడింది. ఈ సంఘము ఎలాగుందో తెలుసా? ఐక్యముతో కూడి ఉంది. ప్రియమైన సంఘమా, ఈ సంఘము ఎలాగుందో తెలుసా? క్రీస్తు ప్రేమను పొందుకుంది. ప్రియమైన సంఘమా, అలాంటి సంఘము దేవుడు ఉదయకాల సమయంలో మన సంఘమును కూడా ఆ రీతిగా నడిపించాలని ఆశపడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.